నమస్కారం. న్యూస్ వెర్షన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై లూనార్ ల్యాండర్ ఇన్స్టిట్యూట్ మిషన్స్ సంస్థ రూపొందించిన డ్రోన్ సఫలీకృతమైన నాసా శాస్త్రవేత్తలు. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం, విచారణను తిరస్కరించిన సర్వోన్నత న్యాయస్థానం. సంక్షేమ పథకాలపై ఫీడ్బ్యాక్ స్వీకరిస్తున్న ఏపీ ప్రభుత్వం, సూపర్ 6 పై చంద్రబాబు ఫోకస్. చిరుతను బంధించిన అటవీ శాఖ అధికారులు, ఊపిరి పీల్చుకున్న వేద విశ్వవిద్యాలయం స్టూడెంట్స్. ఏప్రిల్ 12న తుంబుర తీర్థ ముక్కోటి ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పోటెత్తిన వినతులు, నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాలు, చల్లని నీరు అందిస్తామన్న కమిషనర్ మౌర్య. వక్ఫ్ సవరణ చట్టం 2025ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అత్యవసర విచారణను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడాన్ని వాయిదా వేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్ను జమియత్ ఉలేమా ఇ హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదాని తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. కాగా ఈ పిటిషన్లను అత్యవసరంగా లిఫ్ట్ చేయాలని కపిల్ సిబల్ ధర్మాసనాన్ని కోరారు. వక్ఫ్ సవరణ చట్టం 2025ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అత్యవసర విచారణను సుప్రీంకోర్టు ఈరోజు తిరస్కరించింది. అయితే అత్యవసర విషయాలు మధ్యాహ్నం తన ముందుకు వస్తోందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. తదనుగుణంగా వాటిని జాబితా చేయడంపై న్యాయస్థానం ఒక నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని నోటిఫై చేసినప్పటి నుంచి వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై అనేక పిటిషన్లు దాఖలయ్యాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పుకొచ్చారు. మన దగ్గర ఒక వ్యవస్థ ఉంది, దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్కు సీజేఐ సూచించారు. కాగా ఈ వక్ఫ్ సవరణ చట్టం దేశ రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడితో పాటు పౌరులకు సమాన హక్కులను హరించడమే కాకుండా వారికి పూర్తి మత స్వేచ్ఛను అందించడంలో అసమానతలు ఏర్పడే ప్రమాదం ఉందని జమియత్ ఉలామా ఇ హింద్ తన పిటిషన్లో పేర్కొంది. ఈ బిల్లు ముస్లింల మత స్వేచ్ఛను హరించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని వెల్లడించారు. దాంతో మేము వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో దాఖలు చేశామన్నారు. అలాగే ఈ చట్టంపై పలు రాష్ట్రాల హైకోర్టుల్లో కూడా జమియత్ ఉలామా ఇ హింద్ రాష్ట్ర విభాగాలు పిటిషన్లు దాఖలు చేశాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా, ఏదైనా అసంతృప్తి ఉందా అనే కోణంపై దృష్టి సారించింది ప్రభుత్వం. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు, ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల అమలుపై ఫోకస్ పెట్టింది. ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. అయితే సంక్షేమ పథకాల అమలు తీరులో ప్రభుత్వం తీసుకున్న ఫీడ్బ్యాక్లో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగు చూశాయట. సామాజిక పెన్షన్లు, ఆరోగ్య సేవలు, రెవెన్యూ సర్వీసెస్, పోలీస్ సేవల విషయంలో ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది ప్రభుత్వం. కానీ సామాజిక పెన్షన్ల విషయంలో కొంతమంది లంచం అడుగుతున్నట్లుగా ఫీడ్బ్యాక్లో ప్రభుత్వం దృష్టికి వచ్చిందట. అదేవిధంగా డ్రగ్స్ కట్టడి చేయడంలో పోలీసులు విఫలం చెందుతున్నారని ఫీడ్బ్యాక్లో ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల పనితీరు ఎప్పటికప్పుడు మానిటరింగ్ కోసం కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ఉద్యోగులు, అధికారుల పనితీరుపై రియల్ టైంలో మానిటరింగ్ చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎవరెవరు ఏ స్థాయిలో పబ్లిక్ సర్వీస్ విషయంలో ముందున్నారనే అంశంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనుంది ప్రభుత్వం. ఓల్డ్ తిరుచానూరు రోడ్డులోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భవన సముదాయాన్ని ఎమ్మెల్యేలు ఆర్ఎన్ఎస్ శ్రీనివాసులు, పులివర్తి నానీల చేతుల మీదుగా ప్రారంభించారు. తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు 4 నియోజకవర్గాలకు సంబంధించిన ఈ బ్రిటిష్ కాలపు నాటి విద్యుత్ కార్యాలయం నేడు అత్యాధునీకరణ నిర్మాణంతో సేవలు అందించనున్నారు. ముగ్గురు కూడా 3 నియోజకవర్గాలు తిరుపతికి అనుసంధానంగా ఉన్నాయి. ఒక పక్క చంద్రగిరి, ఒక పక్క కాళహస్తి. 3 నియోజకవర్గాలు కలిపి తిరుపతి శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో నుంచి కట్టిన
ఆఫీస్ని వేరే ఆ విధాలుగా దాన్ని ఉపయోగించుకొని కొత్తగా 2,50,00,000 రూపాయలతో తిరుపతి అర్బన్ ఎలక్ట్రిసిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్, అదేవిధంగా రూరల్ కాళహస్తి కలిసి కింద ఇంకొక ఆఫీస్ కూడా పెట్టుకోవడం, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ తిరుపతిలోనే ఉండడం తిరుపతి అభివృద్ధికి దోహదపడుతుంది. అందరూ కూడా ఎస్సీ గారు, సిఎండి గారు, ఈఈ గారు, అన్ని రకాల ఉద్యోగస్తులు అందరూ కూడా తిరుపతిలోనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉండడం, తిరుపతి నియోజకవర్గంలోనే ఉండడం చాలా సంతోషం. ఏది ఇబ్బందులు వచ్చినా ఎక్కడ అంతరాయం పవర్ అంతరాయం కలిగిన వెంటనే స్పందించి ఎటువంటి ప్రజలకు అసౌకర్యం లేకుండా చూడాలనేసి కూడా అధికారులు కోరుకుంటున్నాను. ఈరోజు గతంలో 6 నెలలకు ఒకసారి ప్రతి ఒక్కసారి కరెంటు రేటు పెరుగుతూ ఉంటే ఈరోజు అది లేకుండా రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా ఎలక్ట్రిసిటీ పైన అధికారులపైన కానీ కన్జ్యూమర్లపైన కానీ ఒత్తిడి లేకుండా ఈరోజు చేస్తున్న వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు. ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా సోలార్ పవర్ తరపున కూడా సెంట్రల్ సబ్సిడీ కింద కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి పైన పెట్టుకునేదానికి కూడా చేస్తున్నారు. దీనిలో కూడా ఈరోజు చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతూ ఉంది, తిరుపతిలో కూడా జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా ప్రజలందరూ కూడా చూసి ఆ సోలార్కి కూడా వెళ్ళి సబ్సిడీని తీసుకుంటూ ఎక్కడెక్కడ మెయిన్ హోటల్స్ ఉండే చోట కూడా డెవలప్మెంట్ అయ్యే విధంగా కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి సూచనలిస్తూ కన్జ్యూమర్కి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడున్న స్థానిక ఎలక్ట్రికల్ అధికారులు అందరూ కూడా కోరుకుంటున్నాం. 2014-19 మధ్యలో చేయడం జరిగింది. దాన్ని డ్యామేజ్ చేయకుండా నడుపుకుంటే ఇంకా 50 సంవత్సరాలు దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. అది మెయిన్గా ఇబ్బంది జరుగుతుంది. ఎవరు కానీ దాన్ని డిగ్ చేయాలంటే పర్మిషను విద్యుత్ శాఖలో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం, మున్సిపాలిటీ ద్వారా కూడా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. రెండోది, ఈ డిష్ కేబుల్స్ ఇష్టం వచ్చినట్టు వేస్తున్నారు. దాంట్లో కొన్ని మేము ప్రయోగాత్మకంగా గాంధీ రోడ్డు కొన్ని ఏరియాలో అనవసరమైన లైన్స్ అన్ని రిమూవ్ చేసాం. మీరు ప్రెస్ కూడా చెప్తున్నాం, మీరు చూడండి ముందుకు ఇప్పటికి ఎలా ఉందనేది. 90% దాంట్లో వేస్ట్ వైర్లన్నీ ఉన్నాయి. ఇంకా మనము చేయవలసింది కూడా ఇంకా ఉంది. చేయవలసింది మంగళంలో ఒక 130 kV సబ్స్టేషన్ పెట్టవలసిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ లోకల్గా ఒక 10 సబ్స్టేషన్లు పెట్టవలసిన అవసరం ఉంది. వాటికి సైట్స్ కూడా అవసరం ఉంది. ఆ సైట్స్కి మన సార్ వాళ్ళు ఇద్దరు కూడా మాకు సహకరించి ఆ సైట్స్ ఇప్పిస్తే ఇంకా మంచి సర్వీస్ చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ఈ సబ్స్టేషన్లో యాక్చువల్గా ఏంటంటే సబ్స్టేషన్లు మేము కట్టడానికి ప్రాబ్లం లేదు, కానీ స్థలం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది, చాలా కష్టం అవుతుంది. వివాదాస్పదంగా మారిన టీడీఆర్ బాండ్స్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్యకు వినతి పత్రం అందజేసి టీడీఆర్ బాండ్లపై సమగ్ర విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి సుగుణమ్మ కోరారు. సుందరంగా తీర్చిదిద్దామని ఎక్కడికక్కడ రోడ్లు వేసి, వాళ్ళ జాగాలున్న చోట రోడ్లు వేసి భూమి విలువ పెంచుకొని వాళ్ళు ఈ రోజున వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు మరి దోపిడీ చేయడం జరిగింది తిరుపతి నగరంలో. ఇది వివాదాస్పదంగా దాదాపు తిరుపతి నగరంలో అయితే 4,000 కోట్ల టీడీఆర్ బాండ్ల దుర్వినియోగం జరిగిందనేది మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి వివాదము. దాన్ని మరి పరిష్కరించే దిశగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ప్రజలకు తగు న్యాయం చేయాలని ఆయన ఎంక్వైరీలు వేసి మరి చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా టీడీఆర్ బాండ్లు ఎవరైతే మరి టీడీఆర్ బాండ్లు ఎవరికైతే వచ్చాయో వాళ్ళంతా కూడా లబ్ధి చేకూరకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఒకే రోడ్లో వారికి అనుకూలమైన వాళ్ళకి కమర్షియల్ రేట్ ఇవ్వడం, వారికి మరి వేరే పేద ప్రజలకి రెసిడెన్షియల్ రేట్స్ ఇవ్వడం అంతా కూడా చాలా గందరగోళ పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. దీన్ని మరి మేడం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మేడం గారు సానుకూలంగా స్పందించి వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతోంది. ఇంకా కూడా కమర్షియల్ రేట్లు అనేవాళ్ళ కమర్షియల్ రేట్లు కూడా ఇవ్వలేదు. తప్పకుండా పూర్తి విచారణ జరిగిన తర్వాతే
న్యాయసమ్మతంగా ఏదైతే రెసిడెన్షియల్ ఉందో రెసిడెన్షియల్ రేట్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రశాంతంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో చిరుత సంచారం గత కొంతకాలంగా స్టూడెంట్స్ను భయపెడుతున్న విషయం విదితమే. అప్రమత్తమైన అటవీ శాఖ చిరుతను బంధించడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకుంటున్నారు. వామ్మో, అదిగో చిరుతపులి ఇప్పుడే కనిపించింది, అటువైపు వెళ్ళింది, మళ్ళీ వచ్చింది, ఇలా ఓ చిరుత కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొన్ని నెలలుగా ఎస్వి వేదిక్ వర్సిటీల దగ్గర చిరుత సంచారంతో అటు విద్యార్థులు ఇటు స్థానికులు గజగజ వణికిపోతున్నారు. ఈ క్రమంలో తిరుపతి ఎస్వి వేదిక్ యూనివర్సిటీని భయపెడుతున్న చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. దీంతో ఎస్వి అధికారులు విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో కొన్ని నెలలుగా చిరుత సంచారం కలకలం రేపుతోంది. దీంతో చిరుతను బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు 4 ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే చిరుతపులి ఓ బోనులో చిక్కింది. ఆడచిరుతగా గుర్తించిన అటవీ శాఖ అధికారులు కడప జిల్లా చిట్వేలు అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఇక చిరుత పట్టుబట్టంతో ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులు అటవీ శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే పట్టుబడిన చిరుతకు చెందిన 3 పిల్లలు కూడా యూనివర్సిటీలో తిరుగుతున్నట్లు విద్యార్థులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన బోన్లను అలాగే ఉంచి చిరుత పిల్లలను కూడా బంధించాలని కోరుతున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి 7.5 మైళ్ళ దూరంలో వెలిసి ఉన్న శ్రీ తుంబర తీర్థం ముక్కోటి ఉత్సవం ఏప్రిల్ 12న జరగనుంది. పురాణ ప్రాశస్త్యం ప్రకారం తిరుమలలోని శేషగిరిలలో 3,50,00,000 పుణ్యతీర్థాలు ఉన్నాయని ప్రతీతి. ఈ తీర్థాలలో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తి ప్రదాలు కలిగించేవి 7 తీర్థాలు. అవి స్వామివారి పుష్కరిణి, కుమారధార, తుంబుర, రామకృష్ణ, ఆకాశగంగా, పాప వినాశనం మరియు పాండవ తీర్థాలు. ఈ తీర్థాలలో ఆయా పుణ్య గడియల్లో స్నానమాచరిస్తే సర్వ పాపాలు తొలగి ముక్తి సమకూరుతుందని పురాణ వైశిష్ట్యం. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబుర తీర్థ ముక్కోటిని దర్శించి స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భక్తులు భావిస్తారు. ఈ ముక్కోటిలో టీటీడీ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 59 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫోన్ ద్వారా 8 మంది తమ సమస్యలు తెలుపగా 26 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. కాగా శాప్ చైర్మన్ రవినాయుడు, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మలు విచ్చేసి టీడీఆర్ బాండ్ల అవకతవకలకు పాల్పడిన వారిపై విచారణ జరపాలని, ఇవ్వాల్సిన వారికి పారదర్శకంగా అందజేయాలని కమిషనర్ను కోరారు. వేసాలమ్మ గుడి వద్ద సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ నరసింహాచారి కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎల్బీ నగర్ నందు ఆక్రమిత స్థలంలో మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్ వినియోగిస్తున్నారని పరిష్కరించాలని, సంజీవయ్య నగర్లో రాకపోకల మార్గం ఆక్రమించారని, ఆస్తి పన్ను అధికంగా వస్తోందని తగ్గించాలని, అమెరికా బార్ వద్ద వివిధ కంపెనీల వాహనాలు రోడ్డుపై నిలబెట్టడంతో ట్రాఫిక్ ఇబ్బందులు పరిష్కరించాలని, భూగర్భ డ్రైనేజీ కాలువల లీకేజీ అరికట్టాలని, ప్రభుత్వ ఇల్లు ఇప్పించాలని, జర్నలిస్టు కళ్యాణిలో చెట్టు కొమ్మల వలన రాకపోకలకు ఇబ్బంది ఉందని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, పలు ప్రాంతాలలో సీసీ రోడ్లు వేయాలని, చెరువుల ఆక్రమణకు గురికాకుండా పరిరక్షించాలని, విశ్వసాయి విద్యాలయం వద్ద రాకపోకలకు ఇబ్బంది ఉంది తొలగించాలని కోరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీఈలు, ఏసీపీలు తదితరులు ఉన్నారు. బెంగళూరుకు చెందిన శ్రీ బిఎంకే నగేష్ అనే భక్తుడు సోమవారం ఎస్వి సర్వశ్రేయస్ ట్రస్టుకు 30 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా విరాళం డీడీలను అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందే ప్రతి అర్జీని జాగ్రత్తగా పరిశీలించి రీఓపెన్కు కాకుండా సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అందే ప్రతి అర్జీని పరిశీలించి రీఓపెన్ కాకుండా సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఎస్డీసీలు దేవేందర్ రెడ్డి, నరసింహులు కలిసి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ నిర్దేశ గడువు లోపల పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న అర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అర్జీలను స్వీకరించి ఆన్లైన్లో నమోదుతో సిబ్బంది రసీదులను అందించారు. అధికారులందరూ ప్రత్యేక దృష్టి సాధించి వేగవంతంగా పరిష్కరించాలని సంబంధించిన జిల్లా అధికారులను ఆదేశించారు.
తిరుపతి రూరల్ మండలం ఎంఆర్ఓ అధికార పార్టీకి చెందిన వ్యక్తిగా వ్యవహరిస్తున్నారని, రూరల్ మండలంలోని భూములు కబ్జా చేస్తున్న ప్రతిపక్ష పార్టీగా ఆధారాలతో సహా రుజువులు ఇస్తున్న ఎంఆర్ఓ అధికార పార్టీతో కుమ్మక్కై వారికి సమాచారాన్ని చేరవేస్తున్నారని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని మీడియా ముందు వైసీపీ నాయకులు తెలిపారు. తిరుపతి రూరల్ మండల తహసీల్దార్ గారు కొంతవరకు భూములు అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నా మేము వాటిని ఎవిడెన్స్తో పాటు అతనికి సబ్మిట్ చేసినా కూడా అతను తిరిగి అపోజిషన్ వాళ్ళకి కూడా తెలియపరుస్తున్నాడు. దానివల్ల టోటల్గా మండలంలోని భూములంతా అన్యాక్రాంతం అయిపోతున్నాయి. దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని కొన్ని ఆధారాలతో కూడా కలెక్టర్ గారిని కలిసి మేము ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సార్ కూడా కలెక్టర్ గారు తీసుకుని నేను ఖచ్చితంగా మీకు పరిశీలించి న్యాయం చేస్తానని చెప్పారు. కానీ రూరల్ మండల తహసీల్దార్ గారు భూముల్ని ఖచ్చితంగా కాపాడాలని, అదేవిధంగా ఎక్కడైనా అన్యాయం జరిగితే చెప్పిన వారిని వీధిలో పెట్టకుండా ఉండాలని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాము. మంచి చేస్తాడనే ఉద్దేశంతో మేము ఇంకా ఎదురు చూస్తున్నాము. కానీ మంచి ఎంతవరకు జరుగుతుందని అర్థం కాలేదు కాబట్టి ఈరోజు కలెక్టర్ గారిని అందరం కలిసి మా గోడు కలెక్టర్ గారికి తెలియపరిచామని మీకు మనవి చేస్తున్నాము. వేసవిలో నగర ప్రజలు యాత్రికుల దాహార్తిని తీర్చేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న చలివేంద్రాల్లో చల్లని నీరు అందిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రామానుజ కూడలి వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సోమవారం మధ్యాహ్నం కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రజలు విచ్చేసే యాత్రికులకు వేసవిలో దాహార్తి తీర్చేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నగరంలోని 12 ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ చలివేంద్రాల్లో చల్లని త్రాగునీరు అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. ఎవరైనా దాతలు ముందుకు వస్తే చల్లని మజ్జిగ కూడా అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని, దాతలు ముందుకు వచ్చి సాయం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డిఈ లలిత తదితరులు ఉన్నారు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టే బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్లు అనుపమ, విజయలక్ష్మి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలని, ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కరించాలని, ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని, ప్రజల నుంచి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకొని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతివారం సమీక్షించడం జరుగుతుందని, అర్జీలు రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ప్రతి సెంటు కూడా ఆన్లైన్లో రికార్డుల్లో ఎక్కాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఏ రకమైనటువంటి రికార్డులు లేకపోతే భవిష్యత్ తరాల్లో వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం యొక్క సమస్య తీరాలని ఈరోజు కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. ఆయన వెంటనే సానుకూలంగా స్పందించారు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా వీలైనంత త్వరగా 20 నుంచి 25 రోజుల్లో నేనే ఒక స్పెషల్ ఆఫీసర్ని పంపించి గ్రామాన్ని మొత్తం కూడా ఎంక్వైరీ చేయిస్తానని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇది పరిష్కారం కాబడుతుందని. ఇలాగే చాలామంది ఇప్పటికి కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీల్లో కూడా చాలామంది నివసిస్తున్నటువంటి ఇళ్ళకి కనీసం పట్టా కూడా లేనటువంటి పరిస్థితులు, వాటికి సంబంధించినటువంటి ధృవీకరణ లేదు, ఏ రికార్డులు కూడా లేకుండా తరతరాలుగా జీవిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కేసులో ఏపీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. పిటిషన్పై తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది. ఇక మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మిథున్ రెడ్డి తరఫున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి. ఈ పిటిషన్పై జస్టిస్ బేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం విచారణ జరిపింది. కాగా మద్యం అమ్మకాలపై సిఐడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు మిథున్ రెడ్డి. కాగా మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ సిఐడి నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గత నెలలో హైకోర్టును ఆశ్రయించారు మిథున్ రెడ్డి. ఆ పిటిషన్పై విచారణ సమయంలో సిఐడి తరఫు న్యాయవాది మద్యం విధానంపై దర్యాప్తు తొలి దశలోనే ఉందని హైకోర్టుకు తెలియజేశారు.
ఎంపీ మిథున్ రెడ్డిని నిందితుడిగా పేర్కొనలేదని చెప్పుకొచ్చారు. దీంతో ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. మరోవైపు మరుసటి రోజున ఏపీ సిఐడి బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయనే ప్రచారం జరిగిన తరుణంలో ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, ఆ పిటిషన్పై ఈరోజు విచారణ జరగడంతో పాటు తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. తమ న్యాయమైన కోరికలను తీర్చాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు మహాధర్నాకు పూనుకున్నారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ముందుండి నడిపించిన ఈ భారీ ర్యాలీ లక్ష్మీపురం సర్కిల్ నుండి ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ వద్దనున్న వీరి దీక్షా శిబిరం వరకు సాగింది. ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులు దశాబ్దాల తరబడిగా పనిచేస్తున్నారు. వాళ్ళని పర్మనెంట్ చేయాలి, రెగ్యులరైజ్ చేయాలి. దశల వారీగా పర్మనెంట్ ఉద్యోగుల్ని ఎక్కడైతే రిటైర్ అవుతున్నారో ఆ స్థానంలో వీళ్ళని తీసుకోవాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్గా ఉంది. ఈ పర్మనెంట్ చేసే లోపల పర్మనెంట్ ఉద్యోగులకు ఇచ్చే బేసిక్ వేతనం ఏదైతే ఉందో బేసిక్ పే వీళ్ళకి వర్తింపజేయాలి. అదేవిధంగా వీళ్ళకి ఇవ్వాల్సిన బకాయి వేతనాలు కానీ ఏరియర్స్ కానీ 22 PRC ఏరియర్స్ పర్మనెంట్ ఉద్యోగులకు ఇచ్చారు. మరి కాంట్రాక్ట్ కార్మికులకి ఇవ్వటం ప్రారంభించలేదు. వాటిని ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా వాచ్మెన్లని మరి షిఫ్ట్ ఆపరేటర్గా ప్రమోట్ చేయడం జరిగింది, కానీ వేతనాల్లో మటుకి ప్రమోట్ చేయలేదు. దౌర్భాగ్యకరం ఏమంటే ఎక్కడైనా కూడా ప్రమోషన్ వస్తే జీతాలు పెరుగుతాయి. ఈ ఎస్పీడీసీల్లో మాత్రం 170 మందికి జీతాలు తగ్గించారు. 10,000 రూపాయలు తగ్గించబడిన జీతంతో దౌర్భాగ్యకరమైనటువంటి పాలన చేస్తున్నారు. అదేవిధంగా 16 నెలలకు సంబంధించిన అరియర్స్ అమౌంట్ పర్మనెంట్ ఎంప్లాయీకి కడుపు నిండు వ్యక్తికేమో అరియర్స్ అమౌంట్ ఇచ్చారు. కడుపు నిండకుండా 20,000కి 25,000కి పనిచేసే మా కడుపులు కొడుతున్నారు. ఇది చాలా అన్యాయము. కోరికలు కూడా న్యాయమైనటివి. ఇదేమి ఈరోజు ఉన్నటువంటి అనుకున్నటువంటి వ్యవహారం కాదు. సుదీర్ఘకాలంగా అనేకసార్లు రికమెండేషన్లు ఇవ్వడం, కలవడము, అదేవిధంగా నిరాహార దీక్షలు పూనుకోవడము, ఇన్ని శాంతియుతంగా ప్రజాస్వామ్యతంగా చాలా మంచి పద్ధతిలో కూడా వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరిగింది. ఏమాత్రం క్షేమ కుట్టట్లేదు యాజమాన్యానికి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. ఈ కరెంటు కార్మికులు చేసేటువంటి న్యాయమైన పోరాటానికి సిఐటి తిరుపతి జిల్లా సంపూర్ణమైన మద్దతు ఇస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిఐటి విద్యుత్ కార్మికుల పోరాటానికి పూర్తిగా కూడా మద్దతు ఇస్తుందని కూడా తెలియజేస్తున్నా. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ వైద్య సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈరోజు వరల్డ్ హెల్త్ డే సెలబ్రేషన్ జరుపుతున్నాము. దాని మీద ర్యాలీ అండ్ మీటింగ్ కూడా జరుపుకుంటున్నాము. ఈరోజు వరల్డ్ హెల్త్ డే మన తిరుపతిలో జిల్లాలోని అన్ని చోట్ల, అన్ని మండలాల్లో, అన్ని చోట్ల జరుపుకుంటున్నారు. వరల్డ్ హెల్త్ డే. హెల్త్ అనేది, హెల్త్ అంటే మెంటలీ, సోషలీ, తర్వాత ఫిజికలీ వెల్ బీయింగ్గా అంటే బాగుంటేనే హెల్త్ బాగుంటుంది. సో ఇప్పుడు మనము చూసామంటే బిడ్డ అంటే ఎక్కువ తల్లి మరణాలు లేకుండా మళ్ళీ బిడ్డ మరణాలు, పిల్లలు కూడా మరణాలు లేకుండా చూసుకోవాలి. అంటే ఏ తల్లి కూడా జన్మనిచ్చి మరణించకూడదు, ఏ బిడ్డ కూడా జన్మించి మరణించకూడదు అనే దేని మీద మనము అవేర్నెస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో అందుకోసము ఈరోజు వరల్డ్ హెల్త్ డే రోజు ఇప్పుడు మనం చూసామంటే మన స్టేట్లో అయినా మన దేశంలో అయినా ఎక్కువ స్ట్రెస్ ఉండడము, తర్వాత ఈ ఎక్కువ దానివల్ల ఈ బీపీలు, తర్వాత షుగరు, తర్వాత క్యాన్సరు ఇవన్నీ వచ్చేదానికి, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అన్నీ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా మనము మన ప్రోగ్రాం మన డిస్ట్రిక్ట్లో కూడా సర్వేలు అన్నీ జరుపుతున్నాము. డయాబెటీస్ మీద కానీ, హైపర్ టెన్షన్ మీద కానీ, క్యాన్సర్ స్క్రీనింగ్లో కూడా జరుపుకుంటున్నాము. విశ్వకవి శాంతినికేతన్ వ్యవస్థాపకులు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ 164వ జయంతిని స్థానిక చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం నందు జరుపుకున్నారు. విశ్వకవి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో చిగోరా సేవా కేంద్రం సభ్యులు భాగవతుల జయలక్ష్మి, అపర్ణ, లీలావతి, ప్రకృతి వైద్యులు ఎన్వి సుబ్రహ్మణ్యం, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. భారత జాతీయ గీత రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు రాములవారి దక్షిణమాడ వీధిలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద ఈ ఠాగూర్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించడం జరిగింది.
రచయిత, కథా రచయిత, నాటక రచయిత, గేయ రచయిత, సంగీత విద్వాంసుడు, బహుకళా ప్రథమ నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి భారతీయుడు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చిరస్మరణీయుడు. వారిని ఆదర్శంగా తీసుకుని శాంతినికేతన్ స్థాపించి నేటి ఆశ్రమ పాఠశాలలకు ఆద్యుడైనటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు విద్యతో పాటు పిల్లలకు ఆసక్తి గల రంగంలో తల్లిదండ్రులు ప్రోత్సహించగలిగితే భారతదేశానికి గొప్ప పౌరులను అందించగలమని లిటిల్ ఏంజల్స్ హై స్కూల్ కరెస్పాండెంట్ రమాదేవి పేర్కొన్నారు. తీసుకుంటున్నాము, వేస్ట్ని రిలీజ్ చేస్తున్నాము, వాటర్ తీసుకుంటున్నాము, వేస్ట్ని రిలీజ్ చేస్తున్నాము. అట్లా ప్రతి దాంట్లోనూ మంచి చెడు ఉంటుంది. పిల్లలకు మనం నేర్పించాల్సింది గుడ్, ఆల్వేస్ గుడ్ థింగ్. నాట్ we should not divert the students to bad track. ఆ నెగటివ్ టెండెన్సీ అనేది పిల్లల్లో పడకూడదు, ఈ ఏజ్లో పడకూడదు. ఇఫ్ వాళ్ళ ర్యాంక్లో వెళ్ళారంటే టీచర్స్, పేరెంట్స్ ఆర్ కాజ్ ఫర్ దట్. నేను అదే మా టీచర్స్ కూడా చెప్తాను. ఇఫ్ వన్ పేరెంట్ ఈస్ వైస్, VICE, వైస్, only 2 children or 1 children may be spoiled. But if one teacher is wise, thousands of children will be polluted. So teachers' profession is very noblest profession. So my hats off to our team, those who are molding our little angels for the past 44 years. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,200 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 8,285 రూపాయలు. 1 కేజీ వెండి ధర 92,500 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 95 రూపాయల 50 పైసలు. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై లూనార్ ల్యాండర్ ఇన్స్టిట్యూట్ మిషన్స్ సంస్థ రూపొందించిన డ్రోన్ సఫలీకృతమైన నాసా శాస్త్రవేత్తలు. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం, విచారణను తిరస్కరించిన సర్వోన్నత న్యాయస్థానం. సంక్షేమ పథకాలపై ఫీడ్బ్యాక్ స్వీకరిస్తున్న ఏపీ ప్రభుత్వం, సూపర్ 6 పై చంద్రబాబు ఫోకస్. చిరుతను బంధించిన అటవీ శాఖ అధికారులు, ఊపిరి పీల్చుకున్న వేద విశ్వవిద్యాలయం స్టూడెంట్స్. ఏప్రిల్ 12న తుంబుర తీర్థ ముక్కోటి ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పోటెత్తిన వినతులు, నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలనే అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాలు, చల్లని నీరు అందిస్తామన్న కమిషనర్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.